జొన్న మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శనివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు లేల్లాపిరెడ్డి, మేరకు నాగార్జున, నూరి ఫాతిమా, ఇతర నాయకులు మురళికి సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా మురళి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వింటా మొక్కజొన్న 24,000 రూపాయలకు కొనుగోలు చేసిందని, ఇప్పుడు ధర 12,000కు పడిపోయిందని అన్నారు. ఎమ్మెల్యే నరేంద్ర మొక్కజొన్నను తక్కువ ధరకి కొనుగోలు చేసి సంగం డైరీ దానా కేంద్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజున మొక్కజొన్న రైతు పోరాట దీక్ష ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే ఉవ్వెత్తు తరంగాల గంటకు వ్యవసాయదారులు, కర్షకులు రెక్కాడితే కానీ డొక్కాడని సన్నకారు రైతులు ఉద్యమంలో పాలు పంచుకోవడానికి వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మేము అడుగుతున్నది ఏ గొంతెమ్మ కోరిక కాదు. మేము అడుగుతున్నది మేము చెబుతున్న రేటు కొనమనే డిమాండ్ కాదు. ప్రభుత్వం ఏదైతే మొక్కజొన్నకు 2,400 రూపాయలు క్వింటాకిస్తానని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఎంఎస్పి ప్రకటించిందో ఆ ధరకు కొనమని మేము అడుగుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు 2,400 చేసి కొన్న మొక్కజొన్న ఈరోజు 1,200 నుంచి 1,650 రూపాయలు అమ్ముకోవడానికి మార్కెట్లో వెలవెలపోవడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మద్దతు ధర కొనుగోలు నిమిత్తం ఇటు పొన్నూరు నియోజకవర్గమే కాదు, గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాపితంగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా తెరవలేదు. ఇది తెలుగుదేశం నాయకులు, పర్టికులర్గా ధూళిపాళ నరేంద్ర ఒక దళారి, ఆయనకున్నటువంటి కాకాని వెంకటరత్నం సంఘం దాణా ప్లాంట్కి వారు 1,600, 1,200 నుంచి 1,650 రూపాయల వరకు కొని నిల్వ చేస్తూ నిన్న వారు పత్రికా విలేకరులకు చెప్పారు 2,100 రూపాయలు కొంటున్నారని. ఒకానొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మొక్కజొన్నను 5 సంవత్సరాల క్రితం 2,400 కొని నీ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు తెరవకుండా 2,100 కొనని చెప్పడం అది ధర్మమా అని అడుగుతా ఉన్నా. ఇది రైతుల కష్టాన్ని దోచుకోవటం కాదా అని అడుగుతున్నా. వారి కంట కన్నీరును నీ ఇంట పన్నీరుగా చిలికించుకుంటా ఉన్నావు. నీ ఇంట్లో ఈ మొక్కజొన్న రైతులను దోచి దాంతో వచ్చిన డబ్బుతోటి షామియానాలు, సేమియాలతో వేడుకలు చేసుకుంటా ఉన్నావు. ధర్మమా అని అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి నీకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, నిన్నో మొన్న గుంటూరు వచ్చాడు, నీలో వేడుకకి మేమేమి దానికి ఈర్ష్యపట్టలేదు. వారు 2,400 కొంటున్నారు కదా, వారు మీకు చెప్పలేదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శక్తి లేకపోతే, కొనలేకపోతే ప్రభుత్వం దివాళా తీస్తే నీ మిత్రుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం చేతన్నా కొనిపించి ఆంధ్ర రైతులను ఆదుకుంటావా అని అడుగుతా ఉన్నా. నువ్వు 1,650 కొని 2,100 కొంటున్నాననేది నీ దివాళా కోరుతనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. అది కూడా ఈ దాణా కంపెనీలో ఒక 550 రూపాయలు ఎత్తేయడానికి తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ, వెంటనే ఈ దళారీలను అరికట్టకపోతే ఈ దళారీల నుంచి వెళ్తున్నటువంటి డబ్బు సంచుల్ని మరి చేరకుండా ఉంటే చేరుతున్నాయని మేము వేస్తున్న ఆరోపణ అబద్ధమైతే ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కొనుగోలు కేంద్రాలు తెరిపించాలి. లేకుంటే నీ పదవికి నువ్వు రాజీనామా చేసి పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంఘటితంగా ఉన్న మొక్కజొన్న రైతులు, రాష్ట్ర వ్యాపితంగా ఉన్న రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉంది.